మా ప్రాక్టికల్గా ఆలోచించు, సింపుల్గా రిజిస్టర్ మ్యారేజే బెస్ట్. ఊరికే ఈ గ్రాండ్ వెడ్డింగ్ అంత అవసరమా? నీ అంత ప్రాక్టికల్ మేము లేనే లేదు. డబ్బులు వేస్ట్. దినానికి 10 పార్సల్స్ వస్తాయి. నీ స్కిన్ కేర్ పైన ఎంత ఖర్చు పెడతా ఉండవు? అదంత ఖర్చులు లేదు. కానీ 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి మన సాంప్రదాయం మన కల్చర్ ప్రకారం పెళ్లి చేస్తే అది వేస్ట్ ఆఫ్ మనీ. ఇద్దరే పోతారు, హారాలు మార్చుకుంటారంట, మేము వచ్చి సంతకం పెట్టాలా? కారు మొఖను ఉంచుతారు ఎవరన్నా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఫిక్స్ డిపాజిట్ అనేసి నీ పెండ్లి కనిపెట్టినాడు డాడీ. ఎంత కష్టమైనా మేము ఎత్తలేదు, ఎందుకంటే 10 మందిలో మర్యాదగా మన బిడ్డకి పెళ్లి చేద్దాము అనేసి. ఆ ఎఫ్డీలో ఉండే డబ్బులంతా నాకి, నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తా. తీసుకొని పోదామనే ఆ దుడ్డు ఎత్తిస్తా ఉండు. ఇప్పుడు అందరూ అడుగుతారు కావ్యాకి ఎప్పుడు పెండ్లి, కావ్యాకి ఎప్పుడు పెండ్లి అని. మళ్ళా ఏం చెప్పేది? అయిపోయింది. నేను 10 మందికి లేదమ్మా మేమే చేసినామంటే కూడా ఎవరన్నా నమ్ముతారా? పెండ్లి అయ్యేది లైఫ్లో ఒకేసారి కదా, సిగ్గనిపించేలే. ఈ మధ్య మినిమలిస్టిక్కే ట్రెండ్ మా. పెళ్ళి కూడా మినిమలిస్టిక్గానే ఉండాలి, అంత హెవీగా అవసరం లేదు. చూడు, మినిమల్ చెప్పేసి ఇంత జ్యువెలరీ వేసుకొని పోతారు. మేము చేసి పెట్టినాం కదా, ఆ హారాలంతా ముట్టేదే లేదు. మీరు ఇంత నెక్లెస్లు వేసుకొని పోతారు. మినిమల్ బట్టలు కూడా మినిమల్కి వచ్చేసింది. ఇంకా పెళ్ళికి కూడా మినిమల్ అని చెప్పద్దు కావ్య, ప్లీజ్. ఆ ఖర్చులన్నా చేయను. పెళ్ళి సింపుల్గా చేసి ఫోటోలంతా మంచిగా దిగుదాం, అది ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేద్దాం. ఫ్యామిలీ గ్రూప్లో పెడతావు ఫోటో, అందరికీ తెలిసిపోతుంది కదా పెళ్ళి అయిపోయిందని. వాళ్ళు కూడా అంటారు, ఓహో మా దానికి వచ్చినారు, బాగా తినేసిపోయినారు, మళ్ళీ బిడ్డకి చూస్తే ₹1 ఖర్చు లేకుండా పెళ్లి చేసి ఇచ్చేస్తున్నారు. సరే మేము చూసిన సంబంధమే, కానీ కోర్టు మ్యారేజ్ చేస్తే ఎవరు ఏమనుకుంటారు కావ్య? పెళ్లి చేసుకునే వాళ్ళు మాకే ప్రాబ్లం లేదు, సింపుల్గా వెడ్డింగ్ చేసుకునేకి మీకేం ప్రాబ్లం? మీరిద్దరు మాట్లాడితే సరిపోతుందా? మేము ఇన్వాల్వ్ అయ్యేది వద్దా? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేనైతే పెళ్లి గ్రాండ్గా చేస్తాను. మళ్ళీ దాని తర్వాత కావాల్సింటే మీరు కోర్టు మ్యారేజ్ అన్నా చేసుకోండి, లేదు పోయి దేవస్థానంలో చేసుకోండి. అది మీ డ్రీమ్ ఉంటుంది కదా, దాన్ని మీరు పూర్తి చేయండి, సరేనా? ఉండే డబ్బులంతా ఖర్చు పెట్టే వరకు వీళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదనుకుంటా. సరే, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.